తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి టెండర్లలో చక్రం తిప్పింది ఎవరు? టెండర్ కోసం నిబంధనలు సైతం పక్కన పెట్టేశారా? కాంట్రాక్ట్ ఇచ్చేందుకే టర్నోవర్ లెక్కలు మార్చేశారా? ఆ డైరీకే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? రివర్స్ టెండరింగ్ రింగ్ మాస్టర్స్ ఎవరు? తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం లడ్డూ కల్తీపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై తిరుపతి పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కోసం తక్కువ ధరకు కోట్ చేసిన వారికే కాంట్రాక్ట్ ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నా దీని వెనుక పెద్ద కథే జరిగిందని తెలుస్తోంది. అయితే ఇందులో అప్పటి పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు టీటీడీలో కీలక పాత్ర పోషించిన మరో అధికారి ప్రమేయం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసే కర్ణాటక నంది డైరీ కాదని తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చామని చెబుతున్నారు. అయితే ఇందులో ఇప్పుడు అసలు రహస్యం బయటకొచ్చింది. తమిళనాడులోని ఏఆర్ డైరీకి టెండర్ ఇప్పించేందుకే టెండర్ నిబంధనలను కూడా సవరించిన అంశాన్ని గుర్తించారు. 350 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీకి టెండర్ ఉండాలని గత టెండర్ షెడ్యూల్లో నిబంధన ఉంది. అయితే దాన్ని 150 కోట్ల రూపాయలకు తగ్గించడంతో అసలు కుట్ర బయటపడింది. దీంతో పాటు ప్రతి నెల సేకరించాల్సిన పాల లక్ష్యాన్ని కూడా తగ్గించారు. అయితే దీని వెనుక పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు ఓ కీలక అధికారి పాత్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఏఆర్ డైరీ ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి అన్నది తేల్చేందుకు పోలీసులతో పాటు సిట్ టీం దర్యాప్తు చేపట్టనుంది. ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్కు 15 కిలోమీటర్ల దూరంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంది. ఈ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కూడా ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీకి అంత సీన్ లేదని కూడా వారు చెబుతున్నారు. 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా కోసం ఈ ఏడాది మే 15న ఏఆర్ డైరీకి టీటీడీ ఉత్తర్వులిచ్చింది. జూన్ 12, 20, 25 తేదీలలో జూలై 6న 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ సరఫరా చేసింది. ఆ నెయ్యిని పాత విధానాల ద్వారా టెస్టింగ్ నిర్వహించి దాన్ని లడ్డూ తయారీలో వినియోగించింది టీటీడీ. అయితే దీనిపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎన్డీపీఎల్ సహకారంతో టెస్టింగ్ నిర్వహించారు. ఈ 4 ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, యానిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ వెనువెంటనే జూలై 22, 23, 27 తేదీలలో ఏఆర్ డైరీకి టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తాము ఎటువంటి కల్తీ చేయలేదని సెప్టెంబర్ 4న టీటీడీకి ఏఆర్ డైరీ జవాబు పంపింది. ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీ సరఫరా చేసిన కల్తీ నెయ్యిపై టీటీడీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా అటు పోలీసులతో పాటు ఇటు సిట్ బృందం కూడా దర్యాప్తు ప్రారంభించనుంది. ఏఆర్ డైరీలో ఉన్న కొంతమంది డైరెక్టర్లతో పాటు పాలకవర్గంలోని సభ్యుల జోక్యం ద్వారానే వారికి నెయ్యి సరఫరా ఆర్డర్లు దక్కాయని ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రింగ్ లీడర్ గా అప్పట్లో టీటీడీలో పనిచేసిన కీలక అధికారి వ్యవహరించారని కూడా చెబుతున్నారు. ఇప్పుడు సిట్ బృందం ఇందులోని అసలు నిజాలను బహిర్గతం చేయనుంది. పైగా సిట్ బృందంలోని కొంతమంది అధికారులు ఏఆర్ డైరీని పరిశీలించేందుకు తమిళనాడు వెళ్లనున్నారు. అయితే దాని వివరాలను సేకరించేందుకు అక్కడకు వెళ్లిన మీడియాపై కూడా ఆ డైరీ నిర్వాహకులు దాడులకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే ఓవైపు దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూ కల్తీపై జోరుగా రచ్చ జరుగుతుంటే మరోవైపు ఈ వివాదం నుంచి బయటపడేందుకు వైసీపీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తానికి లడ్డూ కల్తీ వివాదం వైసీపీ మెడకు చుట్టుకుంది. అయితే టెండర్ నిబంధనలను మార్చి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ను కట్టబెట్టడంలో ఎవరి పాపం ఎంత ఉందనే అంశాలన్నీ సిట్ దర్యాప్తులో బహిర్గతం కానున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు రావడంతో అప్పట్లో పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు రింగ్ లీడర్ కూడా తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చట్టపరంగా దొరికిపోవడంతో పాటు పాపభీతి కూడా వారిని వెంటాడుతోంది.